చూసి నమస్కారం చేద్దాం. సంతోషం బాబు మంత్రి గారు అని నమస్కారం పెట్టామనుకో మనకి ఆ మహానుభావుడు గాలి తగిలితుంది. ఆ మహానుభావుడు చూడాలంటే మన తరం కాదు. చూసి నేను పోటీగా చేస్తారా చంద్రబాబు నాయుడు గారు అది దండం పెడతారా బాబు ఇలాగంటాడు. నమస్కారం అండి, దిస్ ఇస్ #. నిన్న ఆచంట నియోజకవర్గం సిద్ధాంతంకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. సిద్ధాంతానికి ఆయన వస్తున్నారని తెలిసి 96 ఏళ్ళు వయసున్న సత్యనారాయణ గారు చంద్రబాబు నాయుడు గారిని దూరం నుంచి చూస్తే చాలు, ఆయన గాలి సోకినా చాలు, ఒక్కసారి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పిలిస్తే కనీసం ఆయన చేతులు ఊపి చూస్తారు, అది చాలు ఈ జీవితానికి అని చెప్పి తన వీడియో రికార్డ్ చేస్తున్న తనతో చెప్తుంటే ఆ వీడియో వైరల్గా అయింది. ఆ వీడియో వైరల్ అవటమే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా ట్విట్టర్లో రెస్పాన్స్ ఇస్తూ సత్యనారాయణ గారు మనం రేపు సిద్ధాంతంలో కలుద్దామని చెప్పి రెస్పాన్స్ ఇచ్చారు. మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారిని ఆయన కలిశాడు. ఆయన రీల్ ప్రభావం అవనండి వాట్ ఎవర్ 96 ఏళ్ల పెద్ద మనిషి కోరికని చంద్రబాబు నాయుడు గారు తీర్చారు. కలిసి కూర్చుని ఒక 10 నిమిషాల పాటు మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి అన్న వ్యక్తి ఇంత కరుణగా ఒక 96 ఏళ్ల వ్యక్తి కోరికని నెరవేర్చి కలవటం ఇది కావాల్సిగా చేసిన ఒక పెయిడ్ స్టంట్ కానే కాదు. కానీ వైసీపీ వాళ్ళు ఎక్కడ ఆగకుండా దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. అసలు సత్యనారాయణ గారు చేసిన రీల్ ఏంటో మీరు ఒకసారి చూడండి. చూస్తాగా ఎవరెవరు వస్తారో వాళ్ళందరినీ సైకిల్ మీద రమ్మన్నారు. నా సైకిల్ నాకుంది, సైకిల్ సైకిల్ నాకుంది, వెళ్దాం. సైకిల్ అంతే 2 మైళ్ళు ఉంటాము. ఆ మాత్రం దూరంలో పైన ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు నమస్కారం అంటాడు. అంటావా? అంటాను. వినపడుతుందా? చీకటి లాగేస్తాయి. ఇప్పుడు చూస్తాడు బాబు ఇలాగంటాడు. బాయ్ చెప్తావా? బాయ్ అంటాను. సంతోషం బాబు అంటాడు. ఇక్కడ ఆయన కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన్ని కలిశారు. కలిసిన తర్వాత ఆలింగనం చేసుకున్నారు. చాలా కూల్గా కూర్చుని మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు ఆయన ఒకటే అడిగారు, నీకేం కావాలి అని. కానీ ఈరోజు చాలామంది ఒక ముఖ్యమంత్రిని కలిస్తే కొంత డబ్బు ఇవ్వండి, లేకపోతే మా మనవరాళ్ళకి పెళ్ళిళ్ళు చేయించండి, లేకపోతే నా ఆరోగ్యానికి కొంత డబ్బులు ఇవ్వండి, మా ఇంట్లో ఆవిడకి బాగాలేదు అని చెప్పి వగేరా కోరికలు కోరటం చూసాం. కానీ ఈ పెద్ద మనిషి అందరినీ ఆశ్చర్యపరిచేటట్టు మా ఊరు కోసం అంటే డ్రైనేజ్ బాగు చేయించండి, అలాగే మా పాకల నుంచి చేపల చెరువుకి వెళ్ళే దారి సరిగ్గా లేదు, అది కూడా రోడ్డు వేయించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అది కాకుండా వాళ్ళ అబ్బాయికి ఏదో కాల్ ప్రాబ్లం ఉంటే దాని గురించి కోరిక అడిగారు. ఇంకేం కావాలి బాబు? మా ఊరికి డ్రైనేజీ లేదండి, కానీ లంకకే. తర్వాత మన రోడ్డు పాడైపోయిందండి, మన మిల్లి కాడి నుంచి అలాగా ఆ పెద్ద రోడ్డుకి త్వరగా చేతి రోడ్డు. ఓకే, అది కూడా చేపిస్తా. అది నీకేం కావాలి? ఇంకో బాబు చిన్న రోడ్డు మా పాకల కాడి నుంచి చేపల చెరువుకి వెళ్ళిందండి. నీకేం కావాలి? బాబు నా పెద్ద కొడుకు పని చాలా దారుణంగా ఉంది. ఏం చేద్దాం అంటావు? ఆ హాస్పిటల్ అండి విజయవాడ వీళ్ళు బ్లడ్ ఆగిపోయి బ్లాక్ అయిపోయిందని మొత్తం. అది పని చేస్తాను నేను, ఒకసారి చెప్పి హాస్పిటల్లో నేను మాట్లాడి అడ్రస్ ఇచ్చేసి నేను మాట్లాడి ఏం చేయాలి నేను చేస్తాను ట్రీట్మెంట్ అవి. చంద్రబాబు నాయుడు గారే ఆగలేకపోయారు. ఆయన అడిగారు ఇప్పుడుంటున్న పాక, చివరికి చంద్రబాబు గారు అడిగారు నువ్వు ఉంటున్న పాక నీకు సరిపోతుందా, లేకపోతే ఒక మంచి ఇల్లు కట్టించమంటావా అని అడిగితే చాలా మొహాట పడుతూ ఆయన క్లియర్గా డబ్బులు లేవు సార్ అని చెప్తున్నారు. చాలా మొహాట పడ్డాడు ఆ మాట చెప్పడానికైనా. నేను చూసుకుంటాను, నేను డబ్బులు ఇస్తాను, నేను కట్టిస్తాను, 4 నెలల్లోపు నీ పనులన్నీ పూర్తవుతాయి, ఆఖరికి నీ పాక నుంచి రోడ్ అవనండి, డ్రైనేజ్ సిస్టమ్ అవనండి, ఊరు మేరు కోలిన ఒక పెద్ద మనిషి రిక్వెస్ట్ని సాదరంగా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు నీకు ఆ పాకరే ఉంటావా లేకుంటే ఇల్లు కట్టుకుంటావా? ఇంటికాడే ఉంటాను. ఆ పాకే పర్వాలేదా, ఆడేమన్నా పర్మనెంట్ ఇల్లు కట్టుకుంటావా? అక్కడండి. డబ్బులు కావాలా? నేను కట్టిస్తే కట్టుకుంటావా? ఓకే, నేను ఇల్లు కట్టిస్తా నీకు. బాబు తొందరలోనే ఇల్లు ఒకటి వస్తుంది, నువ్వు చెప్పిన పనులు అవుతాయి, అబ్బాయి ఆరోగ్యం నేను చూసుకుంటా, నువ్వు ఆనందంగా ఉండు. బ్రిటిష్ కాలం నుంచి ఆయన టెన్యూర్ చూసుకుంటూ వచ్చి 96 ఏళ్ల వయసు, వాళ్ళ మిస్సెస్కి 80 ఏళ్ల వయసు పైబడి ఉన్న ఆయనకంటూ ఆయన ఏ కోరిక కోరలేదు. ఇలాంటి ఒక నిస్వార్థమైన 96 ఏళ్ల మనిషిని పట్టుకుని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఆయన ఒక తాగుబోతని, ఎట్ ద సేమ్ టైం ఇది ఒక పెయిడ్ స్క్రిప్ట్ అని, ఆయన ఒక రీల్స్ చేయడం అలవాటని, ఆయన రీల్స్కి ప్రభావితం అయిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసి ఇక్కడ పిలిపించారని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నారు. బుద్ధుందా మాట్లాడే వాళ్ళకి? ఇలా తన కోసం తానేం అనకుండా తన ఊరు కోసం అడిగిన ఒక పెద్ద మనిషిని ఈ రకంగానే మీరు చూసేది? చెప్పండి. ఇప్పుడు ఎవరెవరైతే చిలవల పలవలుగా మాట్లాడుతున్నారో వాళ్ళకు ఒక కడుపు మంట తగిలి ఉంటుంది. ఏంటంటే విష్ణుదేవా అని చెప్పి నిన్ను చోట నా జీవితం ధన్యం అయిపోయిందని
చంద్రబాబు నాయుడు గారిని సాక్షాత్ భగవత్ స్వరూపులాగా ఫీల్ అయ్యి హగ్ చేసుకున్నాడు చూడండి, అది అసలు కడుపు మంట కారణం. అక్కడ 96% రీల్ చేసి కలిసినందుకు ప్రాబ్లం అది కాదు, సాక్షాత్ దైవ స్వరూపుడు ఈయన అని చెప్పి అతను ఉవ్విళ్ళుడుతూ ఉబ్బిపోతూ తబ్బైపోయి ఆయన హగ్ చేసుకున్న సన్నివేశం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. ఇలా ఉంటారా ఒక ముఖ్యమంత్రి, ఇలా ఉంటారా ప్రేమానురాగాలని? ఇలా సత్యనారాయణ లాంటి వాళ్ళు ఎంతోమంది ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే చాలు అనుకున్న వాళ్ళు కోట్ల కొద్దీ ఉన్నారు. నాట్ జస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అవనండి, ఇండియా వైడ్ అవనండి, ఆయనకి ఫ్యాన్స్ ఇలా ఉంటారు. ఆ ముసలాయన నిస్వార్థపు కోరికల్ని కూడా ట్రోల్ చేసి అవహేళన చేసి ఆఖరికి ముఖ్యమంత్రి తనకు తానే ఇంకా ఇన్వాల్వ్ అయ్యి ఇతను కోరేటట్టు లేడు, 3 వారాల్లో నీ ఇల్లు నేనే ఇస్తాను అన్నట్టు ముందుకు వచ్చినా కూడా ఆ నిస్వార్థపు మనిషి పైన ట్రోల్ చేస్తున్నారంటే మీకంటే నీచులు ఎవరు ఉండరు. నిజంగా ఒక్కొక్కసారి ఆలోచించాల్సి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటి? అంత ఒక జైజాంటిక్ లీడర్ని చూసి ప్రేమానురాగాలు కరుణతో ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉన్న చంద్రబాబు నాయుడు ఆఖరికి ట్రోలర్స్ అందరూ ఎమ్మెల్యేలకు కూడా టైం ఇవ్వరు, ఈయన వెళ్ళి సిద్ధాంతంలో సత్యనారాయణ గారిని కలవడం ఏంటి అని చెప్పి అవహేళన చేస్తారు. ఇవన్నీ పచ్చి బూట కట్టు కథలు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి టైం ఇస్తారు. అభివృద్ధి సంక్షేమం నినాదంతో ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన లేకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. ఆయన ఉన్నారు, ఇంటికి ఒక పెద్ద మనిషి ఉంటే ఆ భారాలన్నీ ఆయన భరిస్తారన్నట్టు కూర్చున్నాం. ఈరోజు ఆయన లేని రోజు తెలుస్తుంది మనకి, మన రాష్ట్రానికి పెద్ద దిక్కు లేదే అని. నో వన్ క్యాన్ ఫిల్ హిస్ షూస్, నో వన్, ఎనీవన్, ఎవరు ఎంత ట్రై చేసినా చంద్రబాబు నాయుడు గారి షూస్ మాత్రం ఫిల్ చేయలేరు. అలాంటి మహనీయులు ఒక్కసారే పుడతారు, అలాంటి వారే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని చూడటానికి ఆయనే మన సిద్ధాంతానికి వస్తున్నప్పుడు మనం వెళ్ళకపోతే ఎలా అని చెప్పి పెద్ద మనిషి సత్యనారాయణ వెళ్ళి కలవడానికి ప్రయత్నిస్తే చంద్రబాబు నాయుడు గారు కలిశారు. ఇది జీర్ణించుకోలేని పెద్ద డైజెస్టివ్ ప్రాబ్లంగా అయిపోయింది వైసీపీకి. జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఇలాంటి పెద్దవాళ్ళు ఎవరు వచ్చి కలవరు. అయినా వాళ్ళు కోరుకునే కోరికలు కూడా చాలా ఇరాటిక్గా ఉంటాయి. మొత్తం టోటల్గా పెయిడ్ బ్యాచ్ ఇచ్చి, దేవా నువ్వు మించిన వాళ్ళు లేరు మాకు, నువ్వు అర్జెంటుగా మా ఇంటికి ఇచ్చేయి, లేకపోతే నాకు ఇచ్చేయి అనే కోరికల లిస్టే చూపిస్తూ ఉంటారు, ఆప్టిక్స్. కానీ ఇక్కడ చాలా రిఫైన్డ్గా ఏ డ్రామా లేకుండా ఆయన తన ఊరు కోసం కోరుకొని ఎలా ఉండాలో ఒక మనిషి అన్న దానికి నిర్వచనంగా నుంచున్నాడు సత్యనారాయణ. ఇలాంటి వాళ్ళపైన కూడా ట్రోల్ చేస్తే సమాజం మిమ్మల్ని చూసి నవ్వుతుంది తప్ప, ట్రోలర్స్ని చూసి నవ్వుతుంది తప్ప ఆయనని చూసి నవ్వదు. ఆయన ఒక పెద్ద మనిషి తరహాగానే బిహేవ్ చేశాడు. సో మీరందరూ కూడా చూసే ఉంటారు సిద్ధాంతం సభలో సత్యనారాయణ గారిని చంద్రబాబు నాయుడు గారు కలవటం. ట్రోలర్స్ అండ్ మీమర్స్ చంద్రబాబు నాయుడు గారి పైన, సత్యనారాయణ గారి పైన పట్టడం పైన మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.